ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇంటర్ గ్లోబ్, ఏవిఐ, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, టీఎంపీవీ, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతూ ఉండగా సన్ ఫార్మా, సిప్లా, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, అపోలో హాస్పిటల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ వివేక ప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఎక్కువ కంపెనీలు మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి అనుకుంటున్న ఈ సమయంలో ఎఫ్ఐఐలు కూడా జూలై నెలకి నెట్ పాజిటివ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాయి కాబట్టి సో మార్కెట్ పరిస్థితి మనం ఎలా భావించాలి సార్? ఎప్పుడైనా మార్కెట్ లో కనుక ఎప్పుడు బాగుంటుంది అంటే కంపెనీల యొక్క పనితీరు బాగుండాలి. అంటే మనం కొందాం అనుకుంటున్న కంపెనీల యొక్క కనుక ప్రాఫిట్స్ పెరిగితే వాటి యొక్క ప్రైస్ పెరగడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. అందువల్ల ఎప్పుడు కూడా మనం చూడవలసిన రిజల్ట్స్ వచ్చినప్పుడు మొట్టమొదట మనం ఒక కంపెనీ ఎన్నుకున్న కంపెనీ గురించి ఆలోచించే కన్నా ఓవరాల్ గా మార్కెట్ లో సెంటిమెంట్ బాగుపడాలి అంటే కంపెనీల పనితీరు బాగుండాలి. కాబట్టి ఓవరాల్ గా ఒకసారి చూస్తే బాగుంటుంది. ఆ డేటా చూపించాలనే ఉద్దేశంతో నేను ఏం చేస్తున్నానంటే చిన్న చితకా కంపెనీలు అంటే 100 కోట్లు 50 కోట్లు ఉండే మార్కెట్ క్యాప్ ఉండే కంపెనీలు రీటైల్ ఇన్వెస్టర్స్ కి సూటబుల్ కాదు అని అనుకుంటా ఉంటాం. అందువల్ల ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసేందులో నేను మీ డేటా ఏం ప్రజెంట్ చేస్తానంటే మోర్ దాన్ 1000 crores ఉన్న కంపెనీలు ఈ జూలై నెల నుంచి, అంటే ఇప్పుడు ఆగస్ట్ వచ్చింది అనుకోండి, జూలై నెల నుంచి చూస్తే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నవి అంటే జూన్ ఎండింగ్ వరకు వచ్చిన రిజల్ట్స్ వచ్చిన కంపెనీలు ఎన్నో చూస్తే ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే కనబడుతుంది. 1000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, మొత్తం కంపెనీలు కాదు, 1000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న వాటిల్లో 555 కంపెనీలు రిజల్ట్స్ ఇప్పటి వరకు డిక్లేర్ చేస్తే అందులో ఏకంగా 442 లేదా 79%, అంటే దాదాపుగా ప్రతి 5 కంపెనీలు అనౌన్స్ చేస్తే 4 కంపెనీలు ప్రాఫిట్లు పెంచుకుంటున్నాయి. కొద్దిగా గొప్ప ఎంతైనా కానండి ప్రాఫిట్లు పెంచుకుంటున్నాయి. ట్రైలింగ్ 12 months ప్రకారం చూస్తే అంటే జూన్ తో ఎండ్ అయిన 12 నెలల కాలాన్ని మార్చ్ తో ఎండ్ అయిన 12 నెలల కాలంతో కంపేర్ చేస్తే 442 కంపెనీలు, అంటే ఓవరాల్ గా కార్పొరేట్ పనితీరు బాగుంది. అందులో కూడా ప్రాఫిట్లు యావరేజ్ గా ఎంత పెంచుకున్నాయంటే కొన్ని బాగా పెంచుకోవచ్చు, కొన్ని తక్కువ పెంచుకోవచ్చు. యావరేజ్ గా చూస్తే 8% పెరిగాయి. మొత్తం మీద తగ్గిని ఎన్ని అని చూస్తే దాదాపుగా కొన్ని కంపెనీలు ఉన్నా కానీ 113 కంపెనీలు ఉన్నా కానీ అందులో ఇన్ని కంపెనీలు ఎంత ప్రాఫిట్ తగ్గింది చూస్తే 11%. సో తగ్గిన కంపెనీలు ఎలాగో మనం అంటుకోం, ఎందుకంటే ప్రాఫిట్లు తగ్గుతుంటేనో మార్జిన్లు మెయింటైన్ చేయకపోతే మనం కొనం కాబట్టి వాటిని వదిలేస్తే ఇప్పుడు మార్కెట్ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. పైగా జీడిపి ఏమో పెరుగుతూ వస్తున్న ఈ సమయంలో మార్కెట్ లాభాలు పెరిగినా కూడా మార్కెట్ పెరగలేదు అంటే రాబోయే రోజుల్లో అవకాశాలు మెండుగా ఉంటాయని అందరం గమనించుకోవాలి. రైట్ సార్. కాలర్ రెడీగా ఉన్నారు సార్. గణేష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర పీసీబీఎల్ షేర్స్ ఉన్నాయండి. మన రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ బాగానే ఉంది, కానీ రిజల్ట్ రోజు 15% పెరిగి ఆ తర్వాత పెరిగిందల్లా పోయిందండి. అసలు ఏం జరుగుతుందండి? ఉంచుకోవచ్చు, తీసేయాలా? ప్రెసెంట్ అయితే నో లాస్ నో ప్రాఫిట్ ఉన్నానండి. మేము ఇప్పుడు ఎక్కడైనా సరే మార్కెట్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా అనలిస్ట్ ఎవరైనా సరే మీకు సందేహం రావడం కరెక్ట్, సందేహాన్ని అడగడానికి ఉత్సాహం చూపించడం కూడా కరెక్ట్. ఏది ఎందుకు పెరిగింది ఎందుకు తగ్గింది అంటే మార్కెట్ లో పెరగాలి అంటే మీరైనా నేనైనా ఒకవేళ అనుకోకుండా 100 కోట్లు వచ్చింది అనుకోండి, మనం పీసీబీలో కొందామని తెలిస్తే మార్కెట్ కి ఏం అర్థం కాదు. మీరు నేను కలిపి 100 కోట్లు పెట్టుకుంటుంటే ఆటోమేటిక్ గా రేట్ మార్కెట్ 20% పెరిగిపోతుంది. అందువల్ల ఎందుకు పెరిగింది ఎందుకు తగ్గింది అని చూసే కన్నా కూడా ఎందుకు పెరుగుతుంది ఎందుకు తగ్గుతుందో కనుక ఆలోచించుకుంటే మంచిది. ఎప్పుడు చూడవలసిందంటే కంపెనీలకు లాభాలు పెరుగుతుంటే రాబోయే రోజుల్లో అవకాశాలు బాగుంటే పెరుగుతాయి. అందువల్ల ఈ కంపెనీ రిజల్ట్స్ బాగున్నాయా అంటే బాగున్నాయి. మీకోసం రిజల్ట్స్ కూడా స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నాను చూడండి. మీరు చెప్పిన మాట కరెక్ట్. టోటల్ సేల్స్ పెరిగింది, గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ పెరిగింది, నెట్ ప్రాఫిట్ మార్జిన్ పెరిగింది, టోటల్ ప్రాఫిట్ కూడా అంతకు ముందుతో పోలిస్తే 258 కోట్లకు వచ్చింది. ఇక్కడే మీరు అడిగిన మాట ఒకసారి మీరే గమనించండి. ఈ రిజల్ట్స్ రాకముందు దాదాపుగా డిసెంబర్ నెలలో చూస్తే ఈ కంపెనీ షేర్ ఎంత ఉందండి? 350 దగ్గర ఉంది. మొన్న పెరిగినప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా పెరిగినప్పుడు కూడా ఎక్కడికి వచ్చింది? దాదాపుగా 365 370కి వచ్చింది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈ కంపెనీ డిసెంబర్ లో ఉన్న రిజల్ట్స్ చూస్తే డిసెంబర్ లో చూడండి స్క్రీన్ మీద చూపిస్తున్న 258 crores. ఆ తర్వాత క్వార్టర్ లో అంటే మార్చి క్వార్టర్ లో పడిపోయి 198 crores వచ్చింది కాబట్టి రేట్లు తగ్గాయి.
తగ్గిన తర్వాత మళ్ళీ ఎక్కడికి పెరగాలి, డిసెంబర్ రేటుకి పెరగాల, ఇంకా పెరగాల అంటే యూజువల్ గా ఆలోచిస్తుంది మనకి ఎక్కడ దాకా పెరగాల్సి, ఇంకా పెరగాల్సి అనేది పక్కన పెడితే ఆ 357 రాగానే అందరూ చూస్తుంటారు. కొంతమంది నాలెడ్జ్ ఎక్కువగా లేకుండా, ఫ్యూచర్ గురించి చూడకుండా, వచ్చిన లాభాలంతా మర్చిపోయి ఇవాళ వరకే చూసేవాళ్ళు ఏం చేస్తారంటే, అరే డిసెంబర్ లో ఉన్న రేటుకే వచ్చింది, డిసెంబర్ లో ఉన్న ప్రాఫిట్ ఇప్పుడు కూడా ఉంది కదా అంటే ఆ కామెంట్ వదిలేయచ్చు. సో కాబట్టి ఎందుకు తగ్గిందనేది మీరు ఆలోచించకండి. తగ్గవలసిందా కాదంటే తగ్గవలసింది కాదు. మీరు కొనుక్కున్న కంపెనీ మంచిదే, కాకపోతే ఇటువంటి కంపెనీ అన్ని కూడా కార్బన్ బ్లాక్ చేసే కంపెనీలు అన్ని కూడా, కార్బన్ బ్లాక్ లో ఉండే ఇండస్ట్రీలు అన్ని కూడా, గ్రాఫైట్ లో వీటిలో అన్ని కూడా స్టీల్ ఇండస్ట్రీ బాగుంటాయండి. స్టీల్ ఇండస్ట్రీ రిజల్ట్స్ బాగున్నాయి, కానీ ప్రస్తుతం ప్రాస్పెక్ట్స్ కొద్దిగా డిమ్ గా ఉన్నాయి. అందువల్ల స్టీల్ ఇండస్ట్రీ దెబ్బతింటే ఇది కూడా దెబ్బతింటుందని తగ్గింది తప్పితే ఇందులో ఏమీ కంగారు పడాల్సింది లేదు. బాగా పెరుగుతాయని ఆశపడి ఉన్న వాళ్ళు ప్రకారం రిజల్ట్స్ రాగానే అమ్ముతారు, మీలాంటి వాళ్ళు కొనుక్కుంటానంటే. అందువల్ల మీకు ప్రాఫిట్ లేదు, లాస్ లేదన్నారు. ప్రాఫిట్ లాస్ లెక్కేయద్దు. మీరు కొన్న కంపెనీ మంచిది ప్రస్తుతానికి, దాని యొక్క ఫేర్ ప్రైస్ చూస్తే దాదాపు 500 రూపాయలు ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా దాదాపుగా 60% పెరగాలి. అందువల్ల భయపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఉంచుకోండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ కిషన్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ప్రసాద్ గారు నమస్కారం. 2 స్టాక్స్ సార్, అడ్వార్ వెల్డింగ్ ఫ్రెష్ బై ఏ రేట్ లో తీసుకోవచ్చు, ఇంకోటి బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ ఫ్రెష్ బై ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? భారత్ ఎలక్ట్రానిక్స్ చూద్దామండి. ఇంకోటి మీరు ఇంకొక చెప్పిన కంపెనీ నేను కనుక్కోవడానికి సైకిల్ వెనపడ మళ్ళీ అడుగుతాను. భారత్ ఎలక్ట్రానిక్స్ డేటా చూపిస్తాను చూడండి. అది ప్రస్తుతానికి చూస్తే కొద్దిగా డిసెండింగ్ ఆర్డర్ లో ఉన్నా కానీ ప్రాఫిట్ విపరీతంగా కాంప్రమైజ్ కావట్లా. డిఫెన్స్ ఉన్నటువంటి ఫ్యూచర్ బ్రహ్మాండం. ఎందుకంటే ప్రపంచంలో అన్ని చోట్ల యుద్ధాలు మళ్ళీ తిరిగి పుంజుకుంటున్న సమయంలో ఈ డిఫెన్స్ ఇండస్ట్రీకి వచ్చిన ఒక లోటు ఏమీ లేదు. భారత ప్రభుత్వం డిఫెన్స్ ఇండస్ట్రీకి ఇస్తున్న పెద్ద పీట కూడా ఖచ్చితంగా పనికొస్తుంది. ఇవాళ రోజున 390లో ఉందండి ఈ కంపెనీ. అది రిజల్ట్స్ అన్ని మార్కెట్ లో రేటు తగ్గిందనే మాట మర్చిపోతే కనుక మనం 521 రూపీస్ ఉండాలి ఫేర్ ప్రైస్. ఎన్నో కంపెనీలు, చాలా కంపెనీలు మనం ఫేర్ ప్రైస్ ఎక్కువ అనుకుంటే తగ్గుతాయి. తగ్గిన తర్వాత మనం కంగారు పడకుండా ఆ కంపెనీ ఫండమెంటల్స్ మీద నమ్మకంతో ఉంచుకుంటే ఖచ్చితంగా బాగుంటాయి. అంటే ఇదే కంపెనీ కనుక మీరు ఒక నెల క్రితం అడుగుంటే, అంటే ఆ టైంలో కనుక 450 రూపాయలు ఉన్నప్పుడు కనుక అడుగుంటే నేనేం చెప్పేవాడిని, గ్యారంటీగా స్కోప్ ఎక్కువ లేదండి వద్దని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు 390 రూపీస్కి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కొనుక్కోవడానికి అనువుగానే ఉంది, ధైర్యంగా ఉంచుకోవాలి. ఇప్పుడు రెండో కంపెనీ అడిగారు, ఒకసారి చెప్తారా? అడార్ వెల్డింగ్ ఏ ఫర్ అమెరికా. అడార్ వెల్డింగ్ అది కూడా చూపిస్తాను చూడండి, స్క్రీన్ మీద డేటా వస్తుంది. అడార్ వెల్డింగ్ కూడా గ్రోత్ లో ఉన్న కంపెనీ అండి. ఇది రేటు పెరిగింది, కానీ రేటు పెరిగిన తర్వాత కూడా ఇంకా ఉంచుకోవాలంటే ప్రస్తుతానికి కొనుక్కున్న వాళ్ళు ఉంచుకోవాలి, కానీ కొత్త వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ కంపెనీ చూస్తే 9.48%, స్పీడ్ మార్జిన్స్ చూస్తే ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేనంత మార్జిన్స్ ఉన్నాయి. కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ కంపెనీ, గ్రోత్ బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ఏదైనా ఆకాశానికి పెరగదు కాబట్టి 1630 రూపాయలు ఫేర్ ప్రైస్ అనుకుంటున్నాం, ఇప్పుడు 1480లో ఉంది. ఇంకో 10% పెట్టడానికి ఛాన్స్ ఉంది. 1630కి వస్తే మాత్రం ఇందులోంచి డబ్బులు తీసి వేరే కంపెనీలో పెట్టుకోవడం మంచిదండి. రైట్. నెక్స్ట్ కాలర్ మూర్తి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి సార్. ప్రసాద్ గారు, నేను మీకు పెద్ద ఫ్యాన్ నుండి మొన్న కూడా మాట్లాడాను. నమస్తే సార్. థ్యాంక్స్ అండి. నమస్తే, చెప్పండి సార్. నాకు 3 స్టాక్స్ అండి. ఒకటి నాట్కో ఫార్మా 1000 రూపీస్ లో ఉన్నాయండి, 500 షేర్స్ నాట్కో ఫార్మా. అలాగే త్రివేణి టర్బైన్ అని ఒక స్టాకు 700 లో ఉన్నాయి, ఒక 500. నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ అంటే సెంట్రల్ బ్యాంక్ 50 రూపీస్ లో ఒక 5000 షేర్స్ ఎప్పటి నుంచో హోల్డ్ చేస్తాను. కొద్దిగా ఈ 3 గురించి చెప్పరా సార్? ఓకే, తప్పు. నాట్కో చూద్దామండి. నాట్కో అయితే నేను అంటుకోమని చెప్పను, ఉన్నా కూడా వెంటనే హాట్ పొటాటో అంటాం. అంటే బాగా కాలుతున్న పొటాటో, ఎంత ఆకలి అవుతున్నా తినడానికి మంచిదైనా చేతితో పట్టుకుంటే చేతులు కాలుతాయి కాబట్టి వదిలేయాలంటాం చూసారా, అట్లా నాట్కో అనేది ప్రస్తుతం గ్రోత్ లేని కంపెనీ. ఎప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్ అనే మీకు కానీ నాకు కానీ చౌకలో ఉన్న కంపెనీ కాదండి. లాభాలు వస్తూ లాభాలు పెంచుకుంటూ లేదా మెయింటైన్ చేసుకుంటూ చౌకలో ఉన్న కంపెనీ కొనాలి. కానీ లాభాలు మార్జిన్లు తగ్గుతానో దానిలో గ్రోత్ కనుక కొద్దిగా మందగించినప్పుడు మనం ఆ కంపెనీని వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ లాంగ్ టర్మ్ అని మాత్రం ఎప్పుడు ఊరికే తపస్సు చేయకూడదు. అందువల్ల ఈ కంపెనీ గ్రోత్ లో లేదు కాబట్టి ఉంచుకోకూడదు. ఎందుకు గ్రోత్ లో లేదు అని చెప్తున్నామంటే ప్రాఫిట్ మార్జిన్స్ చూడండి, 40%, 42% ఉండే మార్జిన్ ఇప్పుడు తగ్గుతా వచ్చి 33% వచ్చినాయి. కాబట్టి ఈ కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దాదాపు 1900 కోట్లు ఉండే ప్రాఫిట్ నుంచి పడిపోయి ఇప్పుడు 1170 కోట్లకు వచ్చింది. లాభాల్లోనే ఉంది, కానీ లాభాలు పెంచుకోవడం మానేస్తే మీకు నచ్చుతుందేమో కానీ మార్కెట్ నచ్చదండి. మార్కెట్ లో లాభాలు పెంచుకుంటూ ఉండాలి, మార్జిన్ పెంచుకోవాలి. అందువల్ల దిస్ కంపెనీ ఖచ్చితంగా ఉంచుకోకూడదు, వదిలేసేయాలి. తర్వాత మీరు సెంట్రల్ బ్యాంక్ కూడా ఒకటి చెప్పారు, సెంట్రల్ బ్యాంక్ కూడా చూపిస్తాను. సెంట్రల్ బ్యాంక్ అనేది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో ఉన్న కంపెనీ అండి.
గ్యారంటీగా ఉంచుకోవాలి. పైగా దాని మెజర్లు ఎక్విషన్ రకరకాలు వినపడతా ఉన్నాయి. ప్రస్తుతానికి చూస్తే కనుక ఈ మార్జిన్ 12.21% ఉండి నా అంచనా ప్రకారం 44 రూపీస్ ఉండాలి ఫేర్ వాల్యూ. ఇప్పుడు ఉంది 31 రూపీస్ లో. ఇంకా బోల్డ్ అంత గ్యాప్ ఉంది కాబట్టి ఉంచుకోవాలి తప్పితే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు మధ్యలో ఇంకో కంపెనీ చెప్పారు, మర్చిపోయాను. రైట్. అండ్ సార్, జూలై నెలలో మార్కెట్ ని చూస్తే ఏ ఇండస్ట్రీలో షేర్లు పుంజుకున్నట్లు కనపడుతుంది సార్? ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉండే మాట అమ్మా. ఎందుకంటే మార్కెట్ పుంజుకోక తప్పదని ఇప్పుడే మనం అనుకున్నాం, ఎందుకంటే జీడిపి పెరుగుతుంది కాబట్టి పెరుగుతుందని. కానీ ఇంట్రెస్టింగ్ గా చూస్తే కనుక ఏమైందంటే చాలా కంపెనీలు, దాదాపుగా 155 కంపెనీలు, 1-2 కంపెనీలు కాదు, 155 కంపెనీలు జూలై ఒక్క నెలలోనే, జూలై ఒక్క నెల అంటే జూలై 1 నుంచి జూలై 31 వరకు తీసుకుని నేను చూస్తే ఏం జరిగిందంటే 155 కంపెనీలు అప్పుడు ఇది వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం లాభాలు పెంచుకుంటున్నాం. మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే గ్రోత్ కంపెనీలు 155 కంపెనీలు ఇండెక్స్ 2% పెరిగితే, మిడ్ క్యాప్ కూడా 2% పెరిగితే, ఇవి 10% కన్నా కూడా పెరిగాయి. అప్పుడు నేను ఏం చేశానంటే ఇన్ని కంపెనీలు పెరిగాయి ఏంటబ్బా, ఇందులో ఏవైనా సెక్టర్స్ బాగున్నాయని చూస్తే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగానే చెప్పచ్చు. కెమికల్స్ ఒకటి, సాఫ్ట్వేర్ ఒకటి ఈ నెలలో బాగా పంచుకున్నట్టు కనబడుతుంది. అది ఏమిటి అని అందరికీ ఆసక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ గురించి స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి స్క్రీన్ కనుక మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. అందులో ఉన్నటువంటి కెమికల్స్ లో చూడండి, మొట్టమొదటి చూపించాను. ఏథర్ ఇండస్ట్రీస్, గాడ్రేజ్ ఇండస్ట్రీస్ 13%, ఏథర్ అయితే 23%, ఇండియా గ్లైకాల్ 17%, జూలియంట్ ఇన్గ్రేవియా 21%, పనామా పెట్రో 14%, సుమిటోమా కెమికల్స్ 22%, తత్వా చింతన అయితే ఏకంగా 52%, ఏషో ఇండస్ట్రీస్ రిజల్ట్స్ కూడా వచ్చాయి 34% పెరిగాయండి. అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చూస్తే ఇంకా నమ్మటానికి వీలైనంతగా 17 కంపెనీలు, 1-2 కాదు, 17 కంపెనీలు ఏకంగా బ్రహ్మాండంగా దూసుకుపోయినాయి. ఆ స్క్రీన్ మీద డేటా చూపిస్తున్నాను. ఏఎస్ఎం టెక్నాలజీస్, బిర్లా సాఫ్ట్, సిఈ ఇన్ఫో సిస్టమ్స్, కోఫోర్జ్, ఇలా రకరకాల కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పెరిగాయి. అంటే అర్థం కావాల్సింది మనకి ఈ ఇండస్ట్రీకి మంచి సపోర్ట్ వస్తుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఎందుకు వస్తుంది అంటే అంతకు ముందున్న భయాలన్నీ నెమ్మదిగా తొలగిపోతున్నాయి కాబట్టి ఏ మూలంగా డిస్ట్రప్షన్ రాదు అంట మూలంగా సాఫ్ట్వేర్ కి. కెమికల్స్ కేమో చైనాలో ఇప్పటి వరకు బ్రహ్మాండంగా మార్జిన్, ప్రపంచ మార్జిన్ లో దాదాపుగా 45-46% చైనాకు ఉండే మార్జిన్ ఇప్పుడు చైనాలో ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడంతో, అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పెరగడంతో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగి వాళ్ళకు ఉండే మార్జిన్లు తగ్గడంతో ఆ మార్కెట్ మొత్తం కూడా ఇండియాకో వేరే కంట్రీలకు వచ్చే అవకాశం ఉంది. చైనాకి దగ్గరగా విపరీతమైన కెపాసిటీ, మ్యాన్ పవర్ ఉన్నది ఇండియా కాబట్టి ఇండియాకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కెమికల్స్ కూడా పెరుగుతున్నాయి. సో ఈ 2 సెక్టర్లు మాత్రం ఈ నెలలో బ్రహ్మాండంగా అవుట్ పర్ఫార్మ్ చేసే ఇండెక్స్ 2% అయితే 10% అంటే 5 రెట్ల కన్నా ఎక్కువ. కొన్ని మీరు చూసారు 50% కూడా పెరిగాయి. అందువల్ల ఇవన్నీ కూడా ఈ ఇండస్ట్రీల్లో ఖచ్చితంగా మనం దృష్టి పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఉంటాయమ్మా. ఇప్పుడు కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ మధ్య కాలంలో అంటే జూలై నెలలోనే 10% పెరిగినాయి, 17 కంపెనీలు ఉన్నాయనగానే ఆ పెరిగినాయి అంటే వెంటపడదామనే పిచ్చి ఆలోచన చేయకుండా ఈ రోజున తక్కువలో ఉండి ఒకవేళ ప్రాఫిట్ రిజల్ట్స్ కనుక డిక్లేర్ చేస్తుంటే రిజల్ట్స్ బాగున్న కంపెనీలు అంటే ప్రధానంగా 2 ఫిల్టర్స్ మనం పెట్టుకోవాలి. కొత్త రిజల్ట్స్ వచ్చాయా లేవా అంటే జూన్ తాలూకు రిజల్ట్స్ వచ్చి ఉంటే కనుక ఆ రిజల్ట్స్ బాగున్నాయో లేవో చూడాలి. బాగున్న కంపెనీలన్నీ ఒక కేటగిరీ చేసి ఇవి మంచి కంపెనీలు గ్రోత్ లో ఉన్నాయని నిర్ణయించుకున్న తర్వాత సెకండ్ చేయవలసిన పని ఏంటి, ఆ కంపెనీల్లో ఏవైనా సరే అనుకున్న ప్రైస్ కన్నా ఫేర్ ప్రైస్ కన్నా తక్కువలో కనీసం 20-30% డిస్కౌంట్లు ఉంటాయని చూడాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎంతో ఉపోద్ఘాతం ఎక్కువ అవసరం లేదు కాబట్టి అందరు ఇన్వెస్టర్లకి ఏమేం కంపెనీలు ప్రస్తుతం మా అంచనా ప్రకారం కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయో స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నాను చూడండి. ఇందులో కొన్ని చిన్న కంపెనీలు, కొన్ని పెద్ద కంపెనీలు ఉంటాయి. మనకి కావాల్సింది ఇక్కడ నుంచి పెరిగే కంపెనీలు కానీ అవి చిన్నవా పెద్దవా అని కాదు. అందువల్ల 2,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీ ఏదైనా సరే తీయమన్నాను. సేఫ్టీ కావాలనుకున్న వాళ్ళు పెద్ద ఇన్వెస్టర్లు అయితే పెద్దగా కొనుక్కుంటారు, లేని వాళ్ళు చిన్న అయినా కొనుక్కోవడానికి వీలుగా ఉంటుంది. అవాంటెల్, బిర్లా సాఫ్ట్, ఈ ముద్ర, హ్యాపీయెస్ట్ మైండ్స్, ఇండియా మార్ట్ ఇంటర్మేష్, ఇన్ఫోసిస్ చాలా పెద్ద కంపెనీ చూడండి, 4 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్. ఎంఫోసిస్ అది కూడా మిడ్ క్యాప్ లో లార్జ్ మిడ్ క్యాప్ దాదాపు 41,000. న్యూజెన్ సాఫ్ట్వేర్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫైన్ ల్యాబ్స్, తాన్లా ప్లాట్ఫామ్స్ అది చిన్న కంపెనీ నేమ్. టాటా కన్సల్టెన్సీ కూడా వచ్చింది. ఎందుకని దీనిలో కూడా ఇంకా 43% పెరగడానికి ఛాన్స్ కనపడుతుంది. టాటా ఎలక్సీ, ఈ అన్ని కంపెనీలు మిగతా కంపెనీలు పెరిగినవి వేరు, పెరగాలి అని అనుకుంటున్నవి వేరు. ఇందులో నేను ఏం చేశానంటే మీకోసం కావాలని 20% ఉన్నాయి కూడా చూపించాను. కానీ మా అంచనా ప్రకారం, నా అభిప్రాయం ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే రైట్ హ్యాండ్ సైడ్ కాలంలో ఉన్న గ్యాప్ అనేటువంటి ఐటమ్ చూసుకుని 30% కన్నా ఎక్కువ ఉంటే గ్రీన్ కలర్ నేను ఆల్రెడీ వేశాను కాబట్టి అవి నా ఉద్దేశం ప్రకారం కొనుక్కోవడానికి అనువుగా ఉంటాయి. అంతకన్నా తక్కువనే ఉంచుకోవడానికి పర్లేదు మీ దగ్గర ఉంటే, కొత్తగా కొనడానికి మాత్రం అంత అనువైనవి కాదు. అందువల్ల నిర్ణయం మీది.
ఖచ్చితంగా ఇవన్నీ కూడా నా అంచనా ప్రకారం అయితే మాత్రం తక్కువ ధరలో దొరుకుతున్నాయి. అంత మాత్రాన రేపో ఎల్లుండో నెల రోజుల్లో పెరుగుతాయని కాదు, పెరగటానికి అవకాశం ఉన్న మార్కెట్ కూడా కొద్దిగా సహాయం చేస్తేనే పెరుగుతాయి. అందువల్ల పెరగటం ఎప్పుడు ఎన్ని రోజులకే అడగండి, అలా కాదు మనం చెప్పవలసింది. ఈ రోజున తక్కువలో ఉన్నాయి, మనం కొనుక్కుని మన దగ్గర పెట్టుకుంటే పెరగడానికి ఛాన్సులు ఎక్కువ, పెరిగినప్పుడు అమ్ముకుందాం. అంతేగాని ఎప్పుడు పెరుగుతుంది, మధ్యాహ్నానికి పెరుగుతుందో సాయంత్రానికి పెరుగుతుందని మాత్రం అడగండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ గోపి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ నా దగ్గర మదర్సన్ సుమి వైరింగ్ అనే షేరు ప్రెసెంట్ 41 లో ఉంది. నా దగ్గర 50 రూపీస్ లో ఒక 1000 షేర్స్ ఉన్నాయండి. అలాగే ఎస్బీఐ కార్డ్స్ 900 లో ఒక 500 షేర్స్ ఉన్నాయి. ఎస్బీఐ కార్డ్స్. ఓకే, ఇప్పుడు మదర్సన్ సెమీ చూడండి, స్క్రీన్ మీద డేటా ప్రొవైడ్ చేశాను మీకోసం. మీరు కొన్న రేటు అంటే 50 రూపాయల దగ్గర కొన్నా అన్నారు అంటే యాక్చువల్ గా నా అంచనా ప్రకారం కొనకూడనే రేటు. ఎందువలన అంటే ఇంకా మన జూన్ రిజల్ట్స్ రాలేదండి, మార్చ్ రిజల్ట్స్ వరకే వచ్చిన ఈ కంపెనీకి మా అంచనా ప్రకారం 50 రూపాయలే హైయెస్ట్ రేట్ ఫెయిర్ ప్రైస్ మా లెక్క ప్రకారం. అంటే మీరు ఎంతలో కొన్నారు? 50లో కొన్నారు. దీనికి బహుశా కారణం ఏమై ఉంటుంది, ఆ సమయంలో పెరిగేస్తున్న సమయంలో జనవరిలోనో ఫిబ్రవరిలోనో కొనుంటారు. ఆ టైంలో విపరీతంగా పెరుగుతుందని చెప్పి ఆవేశం కొద్దీ ఇంకా పెరిగిపోతున్నాయని కొనుంటారు. దీనికి మీకు సహాయం చేసేవాళ్ళు, అగ్నికి హాజ్యం పోసేట్టుగా మిమ్మల్ని రెచ్చగొట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకేం లాభం రాదు, కానీ మనకు మాత్రం బ్యాండ్ పడిపోతుంది. ఎందుకు పడిపోతుందంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటాం. పెరుగుతున్న కంపెనీ ఇంకా పరిగెత్తుకుంటా పైకి వెళ్ళిపోతుందని కొనుక్కోవటం అనేది ఎక్కువ మంది రీటైల్ ఇన్వెస్టర్స్ చేసే పొరపాటు. ఆ పొరపాటు మన ప్రోగ్రామ్ చూసేవాళ్ళు ఎవరు చేయకుండా ఉండాలి అంటే, మంచి కంపెనీ అయి ఉండకపోతే కొనకూడదు, పెరిగినా పెరగకపోయినా మనకు అనవసరం. మంచి కంపెనీలో కూడా చౌకలో ఉంటేనే కొనుక్కోవాలి, పెరిగిపోతే కాదు. పెరుగుతుందని మనం నమ్మితే దానికి కారణాలు ఉంటే కొనుక్కోవాలని అనుకుంటే కనుక ఇది కొనుక్కునేవాళ్ళు కాదు. పోతే ఇప్పుడు మీరు కొనుక్కుని ఉన్నారు కాబట్టి ఈ రేట్లో అమ్ముకోవాలంటే అక్కర్లేదండి. కంపెనీ మంచిది కాదు మంచిదే, కానీ ఎంతవరకు మంచిదంటే 51 రూపాయల వరకు మంచిది. మీరేమో దురదృష్టవశాత్తు ఆ రేట్లోనే కొన్నారు. మీరు కొన్న రేటు ప్రస్తుతానికి మర్చిపోండి. ఇవాళ రేటులో 41 రూపాయలు మీరే చెప్పారు కాబట్టి ఇక్కడి నుంచి పెరగాలి, 51 రూపీస్ అవ్వాలి. జూన్ రిజల్ట్స్ వచ్చే వరకు మాత్రం, జూన్ రిజల్ట్స్ బాగున్నాయి అనుకోండి, ఈ 51లో 60 అయితే ధైర్యంగా కూడా ఉంచుకుందాం. ప్రస్తుతానికి మాత్రం మీరు అమ్మగలిగినటువంటి పరిస్థితి కాదు, ఖచ్చితంగా ఉంచుకోవాలి. లేకపోతే రెండోది ఎస్బీఐ కార్డ్స్ ఉన్నారు, అది కూడా చూద్దామండి. ఎస్బీఐ కార్డ్స్ కూడా మీకు స్క్రీన్ మీద డేటా ప్రొవైడ్ చేస్తున్నాం చూడండి. ఈ కంపెనీ అన్ని రకాల బాగుందని అనుకున్నా కానీ మీకు ప్రాఫిట్ చూసి ఒకటే చూస్తే బాగుంది అనుకుంటారు, కానీ ఇందులో చూడండి స్క్రీన్ మీద డేటా ప్రొవైడ్ చేస్తున్నాను. అందులో గ్రాస్ ప్రాఫిట్ చూస్తే 19,900 నుంచి 20,000 సేల్స్, టోటల్ ఇన్కమ్ పెరిగినా కూడా గ్రాస్ ప్రాఫిట్ తగ్గింది. అంటే ఏ కంపెనీ అయినా తన ప్రధాన బిజినెస్ లో కనుక లాభాల్లో కొద్దిగా కోత పడితే ఎక్కువ మంది నెట్ ప్రాఫిట్ వరకే చూస్తారు, మనం అన్ని చూస్తాం. అలా కనుక చూసినప్పుడు మనం ఏమంటాం అంటే గ్రోత్ లో లేదు అంటాం. కాబట్టి ఈ కంపెనీ గ్రోత్ లో లేనప్పుడు జూన్ రిజల్ట్స్ కూడా వచ్చాయి కాబట్టి ఇంక వచ్చే ఇన్ఫర్మేషన్ లేదు. మళ్ళీ సెప్టెంబర్ అయిపోయినా అక్టోబర్ వరకు కొత్త ఇన్ఫర్మేషన్ రాదు. అందువల్ల ఈ కంపెనీ గ్రోత్ లో లేదంటే ఉంచుకోవాలా, రేట్ ఎంత ఉన్నా కూడా మనం ఉంచుకోకూడదు, మనం ఎంత కొన్నా కూడా ఉంచుకోకూడదు. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం అమ్ముకోవాలి. అకాడమిక్ ఇన్ఫర్మేషన్ కోసం కూడా ఫెయిర్ ప్రైస్ చూస్తే 700 రూపీస్ అండి. అది ఎంత తగ్గింది కాబట్టి కొనుక్కున్నారేమో కానీ మా లెక్క ప్రకారం ఈ రేట్ వరకే రీజనబుల్. బెస్ట్ బి ఇమీడియట్లీ అమ్మేసి ఇందులో ఉన్న క్యాష్ వేరొక స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ బాలరాజు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి బాలరాజు గారు. ఫ్లెక్సీ క్యాప్ మల్టీ క్యాప్ పరాగ్ పరీక్ష మల్టీ క్యాప్ ఫండ్ ఎస్ఐపి చేస్తున్నాం సార్, నెలకి 10,000 చొప్పున అవుతుంది. ఇప్పుడు అండర్ పర్ఫార్మ్ ఉంది కదా, కంటిన్యూషన్ చేయొచ్చా లేదంటే స్విచ్ ఆఫ్ చేసి ఏదైనా వేరే దానికి మారొచ్చా? అంటే ఎప్పుడు కూడా అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే జనరల్ గా మీరు ఏం చేస్తారంటే అది కూడా షేర్ ప్రైస్ లాగా రోజు పైకి కిందకి అవుతున్నారు, పైకి కిందకి వస్తాయి, ఎంత పెరుగుతుందండి. అందులో ప్రాబ్లం ఏంటంటే మ్యూచువల్ ఫండ్ సెలక్షన్ అనేది స్టాక్ సెలక్షన్ కన్నా కూడా కొద్దిగా కాంప్లెక్స్ ప్రాసెస్. అది ఒక్క రోజు మనకి ప్రోగ్రామ్ లో నాకు ఇచ్చిన 2-3 నిమిషాల్లో చెప్పలేను, కానీ మీరున్న కంపెనీ మంచిది కాదు అని చెప్పే, మ్యూచువల్ ఫండ్ మంచిది కాదని చెప్పే కన్నా ఎప్పుడు కూడా పారామీటర్స్ ప్రకారం చూస్తే మేము కూడా మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తామంటే లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ చూసి ర్యాంకులు ఇస్తూ ఉంటాం. ఆ ర్యాంకులు ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ లో టాప్ మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కుంటే మంచిదని చెప్తాం, కానీ ఏది పడితే అది కొనుక్కుంటానంటే యూజువల్ గా మేము ఇష్టపడము, వాళ్ళ ఇష్టానికి వదిలేస్తాం. అందువల్ల మీరు అమ్మటం కాదు కానీ ఎస్ఐపి అన్న ఆపండి. ఎప్పుడు కూడా ఒక కంపెనీ మ్యూచువల్ ఫండ్ కొనుక్కుని మీ డిస్ట్రిబ్యూటర్ చెప్పాడు కదా అని ఓదరగొట్టాడు కదా అని ఊరికి ఎస్ఐపికి మ్యారీ అయిపోయి ప్రతి నెల దానిలోనే డబ్బులు పెడుతూ ఇవాళ కాకపోతే రేపు లేకపోతే వచ్చే సంవత్సరం పెరుగుతుంది అనుకునేదానికి మ్యూచువల్ ఫండ్స్ పనికిరావు. ప్రపంచవ్యాప్తంగా 70% మ్యూచువల్ ఫండ్స్ వాటి బెంచ్ మార్కుల కన్నా తక్కువ పెర్ఫార్మ్ చేస్తాయి. సో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ఇన్వెస్టర్స్ హూ ఆర్
హ్యావింగ్ యాక్సెస్ కొద్దిగా మాలాంటి వాళ్ళకు మీరు ఇన్ఫర్మేషన్ నమ్మదగిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కి యాక్సెస్ ఉంటే మాత్రం దయచేసి మ్యూచువల్ ఫండ్స్ కి వెళ్ళకండి. అందులోంచి తీసేసి నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ కొనుక్కోండి. ప్రస్తుతానికి మార్కెట్ లో రివైవల్ ఖాయం అండి. దాదాపుగా 20-25% పెరగబోతుంది మార్కెట్ నెక్స్ట్ 1.5 year 2 year లోపలే. అంటే అంత పెరిగినప్పుడు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కూడా పెరుగుతాయి. లార్జ్ క్యాప్ మంచివని నేను చెప్తాను, కాకపోతే రిటైల్ ఇన్వెస్టర్స్ కాదు, పెద్ద ఇన్వెస్టర్లకి కోట్లు పెట్టుకునే వాళ్ళకి. మీకు మాత్రం స్మాల్ క్యాప్ లో ఉంటే వచ్చే ర్యాలీ ఎక్కువ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ లోనే ఉండాలి అంటే కనీసం నిప్పన్ స్మాల్ క్యాప్ కావాలండి. అదర్వైజ్ ఒకవేళ మ్యూచువల్ ఫండ్ కాదండి ఈక్విటీస్ లోకి వస్తానంటే మన ప్రోగ్రామ్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటే మంచి కంపెనీలు ఎప్పుడు చెప్తా ఉంటాం కాబట్టి ఆ కూస్తి డబ్బులైనా వీటిల్లో పెట్టుకుంటూ వచ్చే లాభాలు ఎక్కువ. కొద్దిగా గొప్ప డైరెక్ట్ గా మీ రిజల్ట్ మూలంగా మీకే ఫలితం వస్తుంది. వాళ్ళు 100 కంపెనీలు కొనుక్కుంటే మ్యూచువల్ ఫండ్ లో 10 పెరిగితే 90 కిందకి వెళ్తా ఉంటాయి. అందువల్ల మ్యూచువల్ ఫండ్ లో పెరుగుదల స్లోగా ఉంటుంది, ఈక్విటీస్ లో కొద్దిగా స్పీడ్ గా ఉండే అవకాశం ఉంటుంది. డెసిషన్ ఈజ్ రివర్స్. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇవి బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్.